అలా చెప్పండి, ఏదైతే నిన్న క్యాబినెట్లో రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగింది, దాన్ని ఎలా చూస్తారు? నిజంగానే జిల్లాల మధ్య చిచ్చు పెడతానికి నిన్న పునర్విభజన జరిగిందంటారా? నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో జిల్లాలు ఏదైతే కొత్త జిల్లాలు వచ్చినాయో అది లాస్ట్ టైం వీళ్ళు ఏదైతే విడదీశారో జిల్లాలను వైసీపీ గవర్నమెంట్, ఈ రోజు ఏంటంటే అది క్లారిటీ, ఒక మంచి ఏదైతే నియోజకవర్గంలో డెవలప్ అవ్వాలో ఆ 7 నియోజకవర్గం కలిపితే డెవలప్ అయ్యిద్దో, కాబట్టి ఆ విధంగా క్యాబినెట్ మీటింగ్లో జరిగిన చర్చ. సో ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఆ జిల్లా డెవలప్ అయ్యిద్ది, వెనకబడిన జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం డెవలప్ అవుతే దాని విధంగా వాళ్ళు సర్వే చేసి ఈరోజు ఒక మంచి ప్రొసీజర్గా తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే ఆ నియోజకవర్గం చాలా లాభం జరిగింది. ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని వీరు రెక్టిఫై చేస్తారని చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పారు. అంటే ఇక్కడ మరి రాయలసీమని రత్నాలసీమగా మారుతాను ఈయన అంటే కాదు, రత్నాలసీమ కాదు, రాయలసీమని అధోగతి పాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు వచ్చి అని చెప్పంటున్నారు. నిజంగానే తనని గురి చేస్తున్నారు రాయలసీమ ఏరియాని. రాయలసీమకి గత ఆయన 15 ఏళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయా? చంద్రబాబు నాయుడు గారు మన నీళ్లు కూడా వచ్చినాయి. దే ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. ఏంటంటే కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో తోచక ఈ 5 ఏళ్ళు పడుకుంటే కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయని ఒక డైలాగ్ చెప్పేసి అప్పుడప్పుడు కళ్ళు తెరిచినప్పుడు ఏదో గుడ్డి మేళలో వచ్చి ఏదో మాట్లాడితే ఆడికి తెలియదు, అసలు పీపీ విధానం అనేది తెలియదు. లాస్ట్లో ఏం మాట్లాడితే ఆయన తెలియదు కాబట్టి ఏదో కోటి సంతకాలు అంటాడు, ఏదో అది అంటాడు ఇది అంటాడు, వస్తాడు. అసలు లాస్ట్ 5 ఇయర్స్ ఏం జరిగింది చెప్పండి? అంటే ఆయన అంటున్నాడు ప్రజల మధ్య పోరాడుతున్నాడు అంటగా, ఇటు పవన్ కళ్యాణ్ పోరాడుతా అని చెప్పినాడు, పడుకున్నాడు, మా నాయకుడు పోరాడుతున్నాడు అని చెప్పి నువ్వే చెప్పావు. స్టార్టింగ్లో 5 ఇయర్స్ ఏం చెప్పాను? ప్రజల పక్షాన ఏదైతే ఈ 5 ఏళ్ళు మేము ఏదైతే అనుకున్నామో, టీడీపీ ప్రభుత్వం ఏదైతే అనుకుందో అది ఫస్ట్ డే నుంచి ఇన్వాల్వ్ చేస్తుంది. పెన్షన్ 4,000 ఇస్తా అన్నాం, 4,000 ఇస్తున్నారు. లాస్ట్ 3 months ఏదైతే మిక్స్ అయిపోయింది 1,000 రూపీస్ కలిపి ఇచ్చారు. అతనికి ఆ 3,000 ఇవ్వడానికి, పెన్షన్ ఆయన 3,000 ఇవ్వడానికి ఆయన 4 ఏళ్ళు పెట్టింది. సో ఎవరు గొప్ప? అలాగే ఏంటంటే ప్రతి బిడ్డకి అంబడి తల్లికి 100 ఇస్తా అన్నారు, ఇచ్చారు లేదా? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇచ్చారు. కాబట్టి అన్నీ ఏదైతే మేము మా మేనిఫెస్టోలో 6 సూపర్ 6 ప్యాకేజ్ చెప్పామో ఆ విధంగా ఇంప్లిమెంట్ చేశాము ఈ 2 ఇయర్స్లో. అలాగే ఏంటంటే కొత్త ప్రాజెక్ట్స్ ఏదైతే మన స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో, మనకి కావాల్సింది ఏంటి? మెయిన్గా ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే వెల్ఫేర్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, ఓకే, అలాగే హెల్త్ పరంగా కావాలి. ఇవన్నీ ఏంటంటే డెవలప్ చేస్తున్నారు. హెల్త్ పరంగా ఏంటంటే న్యూ మెడికల్ కాలేజెస్ తీసుకొస్తున్నారు. ఆ న్యూ మెడికల్ కాలేజ్ కొత్త టెక్నాలజీస్ ఉంటేనే మన ఇప్పుడు వచ్చే అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని న్యూ టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. సో ఆ టెక్నాలజీస్ కావాలి అంటే ప్రైవేటు ప్లస్ గవర్నమెంట్ పబ్లిక్ కలిస్తేనే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ తయారవుతుంది, ఒక మంచి టెక్నాలజీ మన పిల్లలకి నేర్పించగలము. దెన్ ఓన్లీ హీ కెన్ గెట్ ద గుడ్ జాబ్స్ అనమాట. బయటికి వెళ్ళినా కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఏంటంటే వీళ్ళకి తెలీదు, పీపీ విధానం అనేది తెలియదు. వీళ్ళు ఏంటంటే గతంలో మేము ఇన్ని మెడికల్ కాలేజ్ కట్టా ఉంటారు, అక్కడికి వెళ్ళి చూస్తే పిల్లలు తప్ప ఏం కనమాట. అంటే ఆ పిల్లల మధ్య కూర్చోబెట్టి చదువుతారు ఎంబీబీఎస్. మరి సెంట్రల్ మినిస్టర్ కూడా చెప్పారు కదా కట్టాల్సిందే కంపల్సరీ అని చెప్పినా కూడా వీళ్ళు ఎందుకు వినట్లేదు అంటారు. అదేమంటే మేము 1 సంతకాలు సేకరణ చేసాం, ఏమండి గతంలో మీరు చేస్తున్నారు గవర్నమెంట్ అని చెప్పి అంటున్నారు. అండి గతంలో అతని ఎంపీఏ, వైసీపీ ఎంపీఏ పార్లమెంట్లో ఆమోదించాడు. ఇప్పుడు ఎందుకు అంటే వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు చదువుకోలేదు కాబట్టి ఏం చెప్తారో వాళ్ళకి తెలియదు. కాబట్టి గతంలో వాళ్ళ ఎంపీ ఎందుకు చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కాదంటున్నారు? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా మరి. అదే అందుకే 10th వరకు చదువుకోమనండి. అట్లీస్ట్ 10th పాస్ అయితే బేసిక్ నాలెడ్జ్ అని ఉంటుంది. ఎవరికి లేదంటారా బేసిక్ నాలెడ్జ్? జగన్కి, ఇంకెవరికి? జగన్మోహన్ రెడ్డికి. ఆయనకి ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియనోడికి ఇంక మళ్ళీ ఏం చెప్తాం చెప్పండి? అతనికి మనం మళ్ళీ ఎల్కేజీలో యూకేజీలో కూర్చోబెడితే మేము సిగ్గుపడాలి. ఎందుకంటే అంత పెద్ద మనిషిని ఎల్కేజీ కూర్చోబెడితే పిల్లలు చూస్తారు ముందు. మరి ఆయన చెబుతా ఉన్నాడుగా పిల్లలకి కానీ ప్రజలకు కానీ నేను మేలు చేస్తానని చెబుతున్నాడుగా. ఏం చేశారు చెప్పలేకపోయాడు అంటే గత 5 ఏళ్ళు ఏం చేశారంటండి చెప్పండి? ఇల్లులు ఇచ్చాడా? కనీసం వాళ్ళ ఇల్లులు కట్టాడు అన్నాడు. ఇల్లు స్థలం ఎవరికి ఒక ప్రజల్లో అక్కడ 4 నుంచుంటే వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో వాళ్ళకి ఐడెంటిఫై చేయమనండి. కనీసం స్థలం ఎక్కడ ఉందో తెలియదు. పెన్షన్ ఏంటంటే అది 5 ఏళ్ళు పట్టింది ఆయనకి. ఆయన చెప్పిన 3,000 ఫిగర్కి 5 ఏళ్ళు పట్టింది. మేము స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ 3 months కూడా ఇచ్చాం. 1,000 రూపీస్తో కలిపి 4,000 ఇచ్చాం. సో బెస్ట్ గవర్నమెంట్ అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన మేనిఫెస్టోలో చెప్పారో అది ఫస్ట్ డే నుంచి ఇన్వాల్వ్ చేస్తున్నారు. నెక్స్ట్ హీఈస్ గోయింగ్ టు ఏంటంటే ఆయన టార్గెట్ ఒకటే 20 లక్షల జాబ్స్ ఎలాగని 5 ఏళ్ళు పూర్తి చేయాలి. కాబట్టి వైజాగ్లో కూడా కంపెనీస్ వచ్చినాయి. సో ఈ 2 yearsలో విత్ ఇన్ 2 yearsలో వెళ్ళిన 1 monthలోనే
న్యూ క్యాలెండర్ రాకముందేనే మనం కంపెనీస్ వచ్చేసినాయి ఇక్కడ. అంటే మరి ఆయన అంటూ అన్నాడు కదా పేర్నేని నాని గారు, ఏదైతే రాష్ట్రంలో పీపీపీ మోడల్లో ప్రైవేట్ పరం చేయడమే ధ్యేయం కాబట్టి ఆ సీఎం పదవి కూడా మీకు ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేది కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్పేసింది అని చెప్పాను. అండ్ ఈరోజు నేషనల్ హైవేస్ ఉన్నాయి, ఎవరు వేస్తారు? పబ్లిక్ గవర్నమెంట్ అందరు కలిపి వేస్తారు. అది ఫైనల్గా ఎవరి హ్యాండర్లో ఉంటుంది? గవర్నమెంట్ హ్యాండర్లోనే ఉంటుంది. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు డెవలప్ చేశారా? జాబ్స్ తీసుకొచ్చారా? కంపెనీస్ తీసుకొచ్చా? ఉన్న కంపెనీసే బయటికి తీసుకెళ్ళిపోయారు. ఎంబ్రాన్ ఇలాంటి ఐటీ ట్యాక్స్ పేయర్స్ కంపెనీసే వీళ్ళు బయటికి పంపించేశారు. ఆ ట్యాక్స్, ఆ పేమెంట్, ఆ డబ్బులు ఉంటే ఏంటంటే మన వ్యవస్థ, మన ఎడ్యుకేషన్, వెల్ఫేర్ దీనికి మనం వాడుకోవచ్చు. వీళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు. ఉన్న కంపెనీసే బయటికి పంపించేశారు. బయటికి పంపించారు. మళ్ళీ ఎందుకు పంపించారంటే బయటికి వెళ్ళు, అక్కడ ఆదాయం లేక లేదా ఎంప్లాయ్మెంట్స్ జనరేట్ చేయలేక 5,000 మంది బయటికి వెళ్ళిపోయారు. దీనివల్ల ఎవరికి లాస్? రాష్ట్రానికి లాస్ అంతా. కాబట్టి ఇదంతా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి అతనికి 11 సీట్లు ఇచ్చి ఈ 11 సీట్లతోనా నువ్వు ఈసారైనా చేయమని చెప్పారు. కానీ ఆ 11 సీట్లతో కూడా ఆయన ఏం చేయట్లా. ప్రజల సమస్యలు తెలుసుకోవట్లేదు. ఆయన ప్రజలు 11 సీట్లు ఇచ్చింది ఏంది? ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ అసెంబ్లీలో వెళ్ళి మీరు ఇది అన్నారు, ఇది ఇంప్లిమెంట్ చేయలేదు అని అట్లీస్ట్ చెప్పాలి. చెప్పకుండా టైంపాస్ కేవలం నేను అధికారంలో ఉంటేనే నేను అసెంబ్లీలో వస్తాను అంటే ఏంటిది? ఇది అంటే ఏంటి? ప్రజలకి నేను వెళ్ళిన పరిస్థితి కదా, తెలంగాణలో గురువు కేసీఆర్ కూడా నేను వెళ్ళిన పరిస్థితి కదా, మరి ఈయన ఎందుకు రాలేదు అంటాడు. అదేనండి, ఈయనకి ఏంటంటే ప్రజల సమస్యలు అతనికి సంబంధం లేదు. ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాల్సింది దానికి సంబంధం లేదు. కేవలం ఏంటంటే అతని జేబు ఎలా నింపుకోవాలి, అతని క్యాబినెట్ వాళ్ళు ఏదైతే మెంబర్స్ ఉన్నారో జగన్ మోహన్ రెడ్డి యొక్క జేబు ఎలా నింపుకోవాలి, కంటైనర్స్ బయటికి ఎలా పంపించాలి, అతను డెవలప్ అవ్వాలి, అతనికి క్యాబినెట్ మెంబర్స్ డెవలప్ అవ్వాలని. కానీ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ప్రజల యొక్కని ఎలాగా డెవలప్ చేయాలి, నెక్స్ట్ వచ్చే 5 years ఎలా చేయాలి, ఇంకా నెక్స్ట్ 5 years ఎలా చేయాలనేది అది కేవలం చంద్రబాబు, లోకేష్ వల్ల అవుతుంది. కానీ అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నంజు తింటున్నారంట కదా, హల్వా లెక్క నంజు తింటున్నారంట. ఎవరు చేసింది అప్పులు? గత 5 ఏళ్ళలో 7 నుంచి 12 లక్షల వరకు అప్పు చేశాడు. అది ఏంటి? ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, పార్కులు అన్నీ తాకట్టు పెట్టాడు. ఎవరు పెట్టింది? అది జగన్మోహన్ రెడ్డి. తెలుసుకో. ఇప్పుడు మేము ఏం తాకట్టు పెట్టలా, అప్పు తీసుకొస్తున్నాం. ఎందుకంటే నడపాలి కాబట్టి. అది మీలాగా అప్పులు చేసేసి అది ఆ లెక్కలు కూడా లేవు. అది ప్రైవేట్ వాళ్ళు దారాదత్తం చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నారు డబ్బులు కూడా తీసుకెళ్ళి, ఆస్తులతో పాటు డబ్బులు కూడా అయితే అప్పులు తెచ్చినా అవి కూడా దారాదత్తం చేసి దాని అన్యాయాలకు కట్టబడుతున్నారంట. మీరు ఆల్రెడీ కోర్టులో వేస్తున్నారుగా. కోర్టులో ఏమనండి, అది కరెక్టో కాదో అనేది తెలిసిదిగా. ఆల్రెడీ ఆయనకు ముట్టికాయలు వేస్తుంది కోర్టు. పీపీ విధానం కరెక్ట్ అని ముట్టికాయలు వేసినా ఆయనకి సిగ్గు లేదు కాబట్టి, ఆయన చదువుకోలేదు కాబట్టి ఒక గంజాయి బ్యాచ్ లాగా, ఒక జగన్ బ్రాండ్ లాగా తాగేసినాడు. ఏం చేస్తారో తెలియదు కదా, అలాంటి పనులు చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఆయనకి మతి లేదు. 5 ఏళ్ళు పడుకున్నాడు. ఆయనకి లేపాలంటే మళ్ళీ ఎలక్షన్స్ ముందు వస్తాడు, గెలిస్తే మళ్ళీ ప్రజలు ఏదో ఇలాంటి చెత్త పనులు చేస్తాడు. కాబట్టి ప్రజలందరూ తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డిని ఒక చీటర్. కేవలము అతను సంపాదించుకోవడానికే అతనికి రాజకీయం కావాలి, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి కాదు. కాబట్టి దీనికి వచ్చే నెక్స్ట్ 2029లో కూడా అతనికి 11 కూడా రావు, 0 వస్తాయని. కానీ నేనే వస్తాను రప్పరప్పలాడిస్తాను అంటున్నాడు ఆయన. తెలుస్తుందా? రాష్ట్రంలో చూస్తున్నారుగా రెప్పరప్ప ఎలా చేస్తున్నారు చూసిన జనాలు, ఎంత టార్చర్. ఒక సైకో లాగా బిహేవ్ చేస్తున్నారు. ఒక సైకో బిహేవింగ్ అని ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఆయన బర్త్డే రోజు వాళ్ళ కార్యకర్తలు ఎలా చేశారనేది ప్రజలు చూస్తున్నారు, ఇదంతా గమనిస్తున్నారు. ఆల్రెడీ ప్రజలే ఆయనకి 11 సీట్లతో ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ వాళ్ళే ఇస్తారు ఆన్సర్, మనం చెప్పడం అవసరం. ఆయన చెప్తా ఉన్నాడు అక్రమ అరెస్టులు అన్యాయంగా తీసుకెళ్తున్నారు, అసలు కేసు ప్రూవ్ చేయకుండానే బహిరంగ ఎలా తీసుకెళ్తారు? కోర్టు ఉంది కదండి, అక్రమంగా మీరు అరెస్ట్ చేశారని కోర్టులో వెళ్ళి పిటిషన్ పెట్టండి, అప్పుడు మీరు గెలుస్తారు కదా. మీకు ఎందుకు భయం? కోర్టులో మీరు చేయలేదు కాబట్టి మీ మీద అన్యాయంగా కేసులు వేస్తే కోర్టుకు వెళ్ళండి. కోర్టు ఉంది కదా ఆన్సర్ చేయడానికి. ఎవరు తప్పు ఉంటే వాళ్ళకి ముట్టికాయలు వేసిద్ది కదా. మళ్ళీ బహిరంగంగా అలా చంపడాన్ని అసలు చట్టంలో ఏ విధమైన చట్టం ఉందంటారు బహిరంగ చేయటాన్ని? అది జగన్మోహన్ రెడ్డికి చట్టాలతో పని లేదు. ఆయన ఏమనుకున్నా చేసేస్తాడు. కాబట్టి అతనికి ప్రజలు 11తో సరిపెట్టారు.